హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 25,350 పుట్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది ఈరోజు. సో చూద్దాం ఈరోజు ప్రాఫిట్ ఇస్తుందా, లాస్ ఇస్తుందా. సో మీకు ఎందుకు ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను, సో ఎందుకు నేను ఈ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చిందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిలో. సో ఫస్ట్ అయితే మనం ట్రేడ్ ఏ విధంగా వెళ్ళిందో, నాకు లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, సో అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 400 రూపీస్ అయితే లాస్లో ఉంది. సో నా టార్గెట్ అయితే రీచ్ అయింది ఫ్రెండ్స్. 1:1 అయితే నాకు వచ్చేసింది. సో నేను ఇంకా 1:1 తీసుకొని బయటకు వచ్చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో నాకు 866 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నాకు 1:2 కూడా వచ్చింది, కానీ నేను దాన్ని తీసుకోలేకపోయాను. సో ఇంకా బిగ్గర్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేశాను, కానీ మళ్ళీ వెంటనే క్యాండిల్ అయితే కొట్టేసింది స్టాప్ లాస్ని. సో ఈ ట్రేడ్లో వచ్చేసి నాకు 866 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు నేను ట్రేడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎందుకు ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది. సో ఈరోజు మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని కొద్దిగా మూవ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఈరోజు మార్కెట్ పూర్తి డౌన్ ట్రెండ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఈరోజు నేను మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు సో నేను బై చేశాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా నేను ప్రతిరోజు సిపిఆర్ చెక్ చేసుకుంటాను కదా. సో సిపిఆర్ వచ్చేసి మనకి డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో చూడండి, డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, క్యాండిల్స్ మాత్రం పైన ఫామ్ అయినాయి. సో క్యాండిల్స్ మాత్రం సిపిఆర్ పైన ఫామ్ అయినాయి. సో నిన్న కూడా మీరు బాగా గమనిస్తే నిన్న అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో నిన్న అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, కానీ క్యాండిల్స్ మాత్రం సిపిఆర్ కింద ఫామ్ అయినాయి. సో మనకి ఇలా ఫామ్ అయినప్పుడు సో మనము రెగ్యులర్గా చేస్తుంటాం కదా, అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు సిఈ బై చేస్తామని, సో డిసెండింగ్ ఫామ్ అయినప్పుడు పిఈ బై చేస్తామని, సో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. సో సిపిఆర్ పైన ఓపెన్ అయితే మనము సిఈ బై చేయాలి, సిపిఆర్ కింద ఓపెన్ అయితే మనం పిఈ బై చేయాలని ఆలోచిస్తుంటాం కదా. కానీ ఇలా ఫామ్ అయినప్పుడు మాత్రం మనం కొంచెం వెయిట్ చేయాలి. సో నేను వెయిట్ చేయకపోవడం వల్ల నాకు లాస్ వచ్చింది. సో మీరు బాగా గమనిస్తే 20 నిన్న ఏ విధంగా ఫామ్ అయిందో ఈరోజు కూడా మార్కెట్ అదే విధంగానే ఫామ్ అయింది, చూడండి బాగా గమనించండి. సో నేను నిన్న 20 SMA 50 SMA గమనిస్తే సో నిన్న అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది మార్కెట్. సో అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, కానీ క్యాండిల్స్ మాత్రం సిపిఆర్ కింద ఫామ్ అయినాయి. సో 20 SMA 50 SMA అనేవి క్యాండిల్స్ 20 SMA 50 SMA కింద క్యాండిల్స్ ఉన్నా కూడా మనకి మార్కెట్లో పెద్ద మూవ్మెంట్ లేదు. మార్కెట్ ఇక్కడ నుంచి రిజర్వేషన్ తీసుకుని మళ్ళీ అప్ అయితే మూవ్ అయింది, నా స్టాప్ లాస్ని ఇచ్చేసింది. సో ఈరోజు కూడా అలానే ఫామ్ అయింది. సో ఈరోజు వచ్చేసి డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, క్యాండిల్స్ మాత్రం పైన ఓపెన్ అయినాయి. సో ఇలా పైన ఓపెన్ అయినప్పుడు సో మనకి అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు క్యాండిల్స్ అనేవి పైన ఓపెన్ కావాలి, డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు మనం క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ఫామ్ కావాలి, కానీ మనకి పైన ఓపెన్ అయినాయి. సో ఇలా ఫామ్ అయినప్పుడు మనము ట్రెండ్ రివర్సల్ కింద ఆలోచిస్తామన్నమాట. సో ట్రెండ్ రివర్సల్, సో ఇలా వచ్చినప్పుడు మనము ఇదొక ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీగా మనం ఉపయోగిస్తాం. సో ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ ఏం జరుగుతుందంటే, సో మార్కెట్ కొద్దిగా అప్పుకి వెళ్ళి ఎక్కడైతే రిజెక్షన్ పాయింట్ ఉందో అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. సో నేను ఈరోజు అదే విధంగానే నేను ప్లాన్ చేశాను. సో మార్కెట్ నిన్న హై ఉంది కదా, సో నిన్న హై దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసిందనమాట. సో చూడండి, నిన్న హై ఉంది కదా, సో ఇక్కడ ఈ పాయింట్లో నిన్న ఏదైతే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో నాకు ఫస్ట్ రెడ్ క్యాండిల్ తర్వాత సెకండ్ రెడ్ క్యాండిల్ కనపడిందో, సో నేను అనేది షార్ట్ అనేది ప్లాన్ చేశాను ఈ పాయింట్లో.
సో ఈ పాయింట్లో నేను స్టాప్ లాస్ పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను 200 SMA వరకు నేను నా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. కానీ మార్కెట్ ఇంకా ఎక్కువ అయితే మూవ్ అయితే ఇచ్చింది. బట్ నేను 200 SMA వరకు నా టార్గెట్ అనేది పెట్టేసుకున్నాను. సో ఎందుకంటే నిన్న చాలా లాస్ వచ్చింది కాబట్టి ఈరోజు ఎక్కువ రిస్క్ చేయదలుచుకోలేదు. నాకు వచ్చిన పాయింట్స్ని కాపాడుకుందామని నేను జస్ట్ 1:1 తీసుకొని బయటకు వచ్చేసాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి CPR స్ట్రాటజీ అనేది మనకి ఏ స్ట్రాటజీ అయినా తీసుకోండి 100% వర్కౌట్ కాదండి. సో మనము బాగా గమనిస్తే మరి ఏ స్ట్రాటజీ అయినా తీసుకోండి 100% మనకి అక్యురసీ అనేది ఇవ్వదు. 100% ఏ స్ట్రాటజీ అక్యురసీ ఇవ్వదు. మీరు ఎటువంటి స్ట్రాటజీ అయినా తీసుకోండి, అక్యురసీ మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని ప్రాఫిట్ వైపు కానీ లేదంటే లాస్ వైపు కానీ తీసుకుపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను చేసిన మిస్టేకే నన్ను లాస్ వైపు తీసుకెళ్ళింది కానీ స్ట్రాటజీ వల్ల కాదు. సో మీరు మనకి CPR స్ట్రాటజీ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే ఈరోజు మూవ్ ఉండబోతుందా, లేదంటే ఈరోజు అప్ ట్రెండ్ ఉండబోతుందా, క్యాండిల్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, సో అక్కడ ఓపెన్ అయితే మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి అనే విధంగానే మనం CPR ఇండికేటర్ని చూడాలి. అంతేగాని CPR ఇండికేటర్ ఉంది కదా కాబట్టి మనం CPR ఇండికేటర్ పైన ఓపెన్ అయ్యి కాబట్టి మనం బ్లైండ్గా C బై చేయొచ్చు, బ్లైండ్గా P బై చేయొచ్చు. సో ఈ విధంగా అనేది ఉండదు. 100% అక్యురసీ అనేది ఏ ఇండికేటర్ ఇవ్వదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో 100% ఏ ఇండికేటరు అక్యురసీ ఇవ్వదు. మనం తీసుకున్న నిర్ణయాలే మనల్ని లాస్ వైపు లేదంటే ప్రాఫిట్ వైపు నడిపిస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో స్ట్రాటజీ లేదా ఇండికేటర్ ఉపయోగించి మనం ట్రై చేసేటప్పుడు ఈ విధంగా జరిగినప్పుడు మనము ఈ విధంగా ప్రీవియస్గా ఏమైనా జరిగిందా అనేది బ్యాక్ టెస్ట్ చేసి, సో ఇలా జరిగినప్పుడు ఇలా ఫామ్ అయినప్పుడు ఎక్కడ ఎందుకు రిజెక్షన్ తీసుకుంటుంది అనేది ఒకసారి టెస్ట్ చేసుకొని, సో ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుందంటే ఇక్కడ ఏదో ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. సో ఓకే, ఈరోజు డిసెండింగ్ CPR ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నేరో CPR ఫామ్ అయింది కాబట్టి ఎక్కువ మూవ్ ఉంటుంది. అలాగే మనకి CPR ఫామ్ అయితే అంత మూవ్ ఉండకపోవచ్చు. సో నేను ఎక్కువ ప్రాఫిట్ ఆశించను అనే విధంగానే ఇండికేటర్ని ఉపయోగించుకోవాలి కానీ CPR ఇండికేటర్ని యూజ్ చేసుకోవాలి. కానీ CPR ఇండికేటర్ ఉంది కదా అని మనకి ఈరోజు ప్రాఫిట్ వస్తుంది, మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని మనం ఏ ఇండికేటర్ మీద మనం హోప్స్ అనేవి పెట్టుకోకూడదు. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా స్ట్రాటజీ ఉపయోగించే ముందు ఫస్ట్ ఒక 6 months 1 year బ్యాక్ టెస్ట్ చేయండి. అప్పుడే మీకు దాని మీద కొంచెం గ్రిప్ వస్తుంది. అప్పుడే మీరు ప్రాఫిట్లో ఉంటారు, గెయిన్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు నేను 866 రూపీస్ అయితే నేను గెయిన్ చేయడం జరిగింది. సో ఎక్కువ నేను ప్రాఫిట్ కోసం చూడలేదు ఈరోజు, ఎందుకంటే నేను ఎక్కువ లాస్ అయ్యాను. 1800 రూపీస్ అయితే లాస్ అయ్యాను. సో అందుకోసం ఈరోజు ఎక్కువ 1:1 తీసుకొని బయటకు వచ్చేసాను. తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. కానీ మార్కెట్ అయితే మళ్ళీ మంచి మూవ్ అయితే ఇచ్చింది, నేను చెక్ చేసుకోలేదు. ఓకేనా. సో బేసిక్గా ఈ మనకి డిసెండింగ్ CPR ఫామ్ అయినప్పుడు క్యాండిల్స్ అనేవి డౌన్లో ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం P ఛాన్సెస్ కోసం చూస్తాం, కానీ ఇక్కడ క్యాండిల్స్ పైన ఓపెన్ అయ్యాయి కాబట్టి మనం రిజెక్షన్ కోసం చూసాము. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ అనేది ఫాల్ అయింది. సో ఇక్కడ మనకి ఈ RTP లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ RTP అనేది ఇక్కడ వర్కౌట్ కాలేదన్నమాట. సో మనకి నిన్న కూడా RTP అనేది వర్కౌట్ కాలేదు, ఈరోజు కూడా వర్కౌట్ కాలేదు. సో అందుకనే మనకి ట్రెండ్ రివర్సల్ జరిగింది. ట్రెండ్ రివర్సల్ జరిగేటప్పుడు ఈ RTP అనేది వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే ఇక్కడ ఈ పాయింట్లో మనకి క్రాస్ ఓవర్ జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ మంచి మూవ్ ఇచ్చింది చూడండి. సో ఈ క్రాస్ ఓవర్ వరకు వెయిట్ చేసే ఓపిక ఉంటే మనకి ఈ క్రాస్ ఓవర్ వచ్చేసి 10:30కి వచ్చింది. సో అంతవరకు వెయిట్ చేసి ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చేది, కానీ నేను ఇక్కడే తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడే వరకే ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. సో చాలామంది ఏమిటంటే కొంతమంది ఈ క్రాస్ ఓవర్ ఉంది కదా, పైకే వెళ్తుంది కదా, C ప్లాన్ చేయవచ్చు కదా అంటారు, కానీ అలా కాదు. సో మనకి CPR కూడా సపోర్ట్ చేయాలి. సో అసెండింగ్ CPR ఫామ్ అయినప్పుడే 20 SMA 50 SMA అనేవి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి అసెండింగ్ CPR ఫామ్ అయినప్పుడు మాత్రమే మనం C అనేది ప్లాన్ చేయాలి. అలా కాకుండా మనకి డిసెండింగ్ CPR ఫామ్ అయింది కాబట్టి మనం వెయిట్ చేయాలి. సో ఎటువైపు మార్కెట్ వెళ్తుందో, మనం క్రాస్ ఓవర్ జరుగుతుందో అంతవరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది నేను సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా లేదంటే
నాకు ఏదైనా కామెంట్ చేయాలన్నా కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.